హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే ముందు రోజే డెకరేషన్ చేసుకున్నాము. సో డెకరేషన్ కోసం అందరూ రీసెంట్ టైమ్స్లో మందిరం పెడుతున్నారు కదా. సో మందిరం పర్చేస్ చేయడానికి ఆన్లైన్లో చూస్తే 2000 ఉంది ప్రైస్. సో అంత మనీ పెట్టి కొనడం నాకు ఇష్టం లేదు. సో అందుకే విహాన్ది చిన్నప్పుడు టెంట్ హౌస్ బుక్ చేసాము. సో దాన్ని ఇలా సెట్ చేసాము. అండ్ పాలవల్లి కోసం పైన అతే స్టిక్స్ తెప్పించారు. సో స్టిక్స్ని ఇట్లా కట్టాము పాలవెల్లిలాగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే కింద బ్యాలెన్సింగ్ కోసం అని పాట్లో శాండ్ పెట్టి శాండ్లోకి ఆ స్టాండ్ని ఫిట్ చేసాము. సో ఆ పాట్స్ని కనిపించకుండా ఉండాలని చెప్పి ఇలా ఫ్లవర్స్తో కవర్ చేస్తున్నాము. సో అట్లా కవర్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి అట్లా కవర్ చేస్తున్నాము. అండ్ ఏంటంటే మనం ఈ డెకరేషన్ చేయడం అనేది చాలా కష్టం, కానీ మనం ఎంతో ఇష్టంతో చేస్తాం కదా. సో ఆ కష్టం ఏం తెలీదు. అండ్ ఫైనల్గా రిజల్ట్స్ చూసాక అసలు ఎంత బాగుందో అనిపించింది. నాకైతే చాలా నచ్చింది డెకరేషన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. అండ్ వినాయకుడికి ఎట్లుండాలి అంటే డెకరేషన్ ఎట్లుండాలి, మనం పాత ట్రెడిషన్స్ నుండి చేస్తున్నాం కదా. సో అట్లా ఆ థీమ్తో చేసాం మేము. చాలా నచ్చింది నాకైతే డెకరేషన్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తున్నాము డెకరేషన్ కోసం. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా హ్యాంగింగ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అట్లా అన్నీ పెట్టేసాము. जय अनु जय अनु जय बोलो गणेश महाराज की जय. నెక్స్ట్ ఇంకా మా చిన్న వినాయకుడు అయితే వచ్చేసారు. విహాన్ ఇంకా కుషాల్ వెళ్ళి తీసుకొచ్చారు. సో విహాన్ పట్టుకోమంటే నాకు బరువు అవుతుంది అని చెప్తున్నారు. సో వినాయకుడిని అయితే మందిరంలో పెట్టేసాము. అండ్ ఇక్కడ నేను పూలు అన్నీ మాల వేస్తున్నాను, పూలమాల. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను అత్తయ్య ఇద్దరం కలిసి పూలతోటి అలంకరిస్తున్నాం మొత్తం దేవుణ్ణి. మేమైతే వినాయక చవితికి కూడా కలశం పెట్టుకుంటాము. సో మేమైతే కలశం పెట్టాము. ఇక్కడ కలశానికి కూడా పూలతోటి అలంకరిస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా దీపారాధన చేద్దామని చెప్పి అత్తయ్య నేను ఇద్దరం కలిసి దీపారాధన అయితే చేసాము. పూజ స్టార్ట్ చేసే ముందు దీపారాధన చేసాము.
ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. అండ్ విహాన్ కూడా కూర్చున్నాడు స్టార్టింగ్లో, అంటే కాసేపు కూర్చొని గంట మోగిస్తున్నాడు. అండ్ కాసేపు కూర్చొని ఇంక వెళ్ళిపోయాడు తర్వాత మధ్యలోనే. సో ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇంకా నెక్స్ట్ కథ ఉంది. సో పూజ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా కథ చెప్పుకోవాలి. ఇంకా మొత్తం అయిపోయింది. ప్రసాదాలు అన్నీ కూడా సమర్పించాము. ప్రసాదం కోసం అత్తయ్య అయితే పులిహోర, కుడుములు, ఉండ్రాలు, ఇంకా మోదుగులు, వడపప్పు, పానకం పెట్టాము. అండ్ మీకు డెకరేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. అంటే చాలా కష్టపడి ఇష్టంగా చేసాము. సో ప్రసాదాలు కూడా సమర్పించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ పూజ అయిపోయాక మా పిల్లలందరినీ కూర్చోబెట్టి అక్కడ దండం పెట్టుకోమని చెప్తున్నాము. పూజ దగ్గర అయితే విహాన్ బుక్స్ అన్నీ పెట్టాము. వీళ్ళైతే ఇట్లా పడుకొని కూడా పెడుతున్నారు, అంటే అట్లా పెడతారు కదా, అట్లా పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఇంకా పూజ చేసుకున్నారు అయిపోయాక. అండ్ ఇక్కడ సిటప్స్ తీస్తున్నారు పిల్లలు. అండ్ మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ కూడా మేము కదిలించలేదు వినాయకుడిని. సో ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటున్నాము. అండ్ నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను. అండ్ ప్రసాదం కోసం ఈవినింగ్ కూడా సేమియా చేశారు అత్తయ్య. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతేకాదు లైక్ కూడా చేయండి ఈ వీడియోని. అండ్ మీకు ఎలా అనిపించింది, మేము చేసుకున్న అంటే పూజా విధానం అండ్ డెకరేషన్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.